బ్రేకింగ్ న్యూస్ మంత్రి కొండా సురేఖపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి స్పెషల్ కోర్ట్. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో వారెంట్ జారీ అయింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 5కి వాయిదా పడింది. అయితే కొండా సురేఖ కేటీఆర్ కు సంబంధించి వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేశారు. ఆ తర్వాత సారీ కూడా చెప్పారు, క్షమాపణ కూడా చెప్పారు. అయినా సరే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి స్పెషల్ కోర్ట్. కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో ఈ వారెంట్ జారీ అయింది. చూడొచ్చు, పరువు నష్టం దావాకు సంబంధించి కేసులో వారెంట్ జారీ చేసిన సంబంధించిన ఫైల్ ని మనం చూడొచ్చు. కల్వకుంట్ల తారక రామారావు వర్సెస్ కొండా సురేఖ. బిజినెస్ కంప్లైంట్ కాల్డ్ absent, petition filed and it is allowed, accused called but absent, issue NBW non bailable warrant, call on 5/2/2025. next purpose issue non bailable warrant అని చెప్పి ఉంది. సో 2026 ఫిబ్రవరి 5వ తేదీ నెక్స్ట్ హియరింగ్ ఉండబోతోంది. ఒక సందర్భంలో కొండా సురేఖ కేటీఆర్ పై కొన్ని ఆరోపణలు చేశారు. అయితే తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. రాజకీయ రగడ నెలకొంది. దీంతో ఒక్కసారిగా కేటీఆర్ పరువు నష్టం దావా వేస్తాను అని అన్నారు. అలాగే చెప్పిన విధంగా పరువు నష్టం దావా వేశారు. ఈ పూర్తి వ్యవహారంలో ఆ తర్వాత కొండా సురేఖ బాహాటంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. మీడియాతో కూడా చెప్పారు, తన పరువు కానీ లేకపోతే తన మనసుకి బాధ కలిగించి ఉంటే నేను నిజంగా క్షమాపణ చెప్తున్నాను అని అంటూ కొండా సురేఖ చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మంత్రి కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో. రైట్, మా ప్రతినిధి అనిల్ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. అనిల్, నిజంగా కొండా సురేఖ క్షమాపణ చెప్పినప్పటికీ కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనుకోవాలా? అసలు మీ దగ్గర సమాచారం ఏంటి దీనికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ కి? సుమతి, మంత్రి కొండా సురేఖకు సంబంధించి ఆమె పైన ఇప్పటికే అంటే కేటీఆర్ కు సంబంధించి ఆయన పరువు నష్ట దావా కేసు అయితే వేయడం జరిగింది ఆ ప్రజాప్రతినిధుల కోర్టు నాంపల్లిలో. అయితే ఇందుకు సంబంధించి ఈ రోజు దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది ప్రజాప్రతినిధుల కోర్టు. దానిలో భాగంగానే ఆమెకు సంబంధించి ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో కేటీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని చెప్పేసి, ఆయనని దూషిస్తూ మాట్లాడారని చెప్పేసి, ఆయన పర్సనల్ గా ఆయనని టార్గెట్ చేస్తూ మాట్లాడారని చెప్పేసి అందులో భాగంగానే కేటీఆర్ నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. పిటిషన్ కేసు వేయడం జరిగింది. కేసు వేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పలుమార్లు ఆమెకు సంబంధించిన హియరింగ్లు ఉండగా, అంటే ఆమె హాజరు కావాల్సి ఉండగా, కానీ హాజరు కాకపోవడంతో ఈసారి ఖచ్చితంగా ఎలా అయినా హాజరు కావాలని చెప్పేసి పోలీసులకు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల్లో భాగంగానే ఈ రోజు దానికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే కోర్టు ఇష్యూ చేసిందని చెప్పాలి. ఇష్యూ చేసిన నేపథ్యంలోనే 2026 ఫిబ్రవరి 5వ తారీఖున ఆమె ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఇటు పోలీసులకు కూడా కోర్టు ఇష్యూ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జారీ చేసిన నేపథ్యంలోనే ఇందుకు సంబంధించే కొండా సురేఖకు సంబంధించి ఇప్పటికే పరువు నష్ట దావా కేసులో కేటీఆర్ కి సంబంధించి ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల్లో భాగంగా ఈ ఇష్యూ అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. ఈ ఇష్యూలో భాగంగానే నాంపల్లి కోర్టుని కేటీఆర్ ఆశ్రయించాడు. రైట్, థ్యాంక్ యూ అనిల్.